నమస్తే. సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను సార్, చాలా బాగున్నాను. యాక్చువల్గా మనమైతే లాస్ట్ టైము రాసుల గురించి చెప్పుకున్నాము. ప్రజెంట్ మనం నక్షత్రాల సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం సార్. నక్షత్రాల్లో 27 నక్షత్రాలని మనకు తెలుసు. అందులో మొదట వచ్చేది అశ్విని నక్షత్రం. అసలు వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా ఏ రంగాల్లో రాణిస్తారు, దాని గురించి మీరు. నక్షత్రాలు 27 అయినప్పటికీ కూడా ప్రతి ఒక రాశిలోనూ 3 నక్షత్రాల పరిమాణంలో ఉంటుంది. అంటే ప్రతి రాశిలోనూ 9 పాదాలుగాను, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలుగాను విభజించి ఉంటుంది అనమాట. 4 పాదాలుగా అంటే లగ్నాన్ని బట్టి పాదాల విభజన ఉంటుంది. ఒక్కొక్క అధ్యాయం అంటారు. ప్రతి అధ్యాయానికి కూడా 4 పాదాలు ఉంటాయి. అలానే ఒక నక్షత్రానికి 4 పాదాలు, అలానే ఒక రాశికి 9 పాదాలు. అలానే ఈ నక్షత్రానికి వచ్చేటప్పటికి అశ్విని నక్షత్రం. దీనికి అశ్విని దేవతలు సాక్షిగా, అశ్విని దేవతలు అధిపతులుగా ఉంటారు. అశ్విని దేవతలు అంటే ఏం చేస్తారు అది తెలుసుకోవాలి ముందు. అశ్విని దేవతలు అంటే మనకి ఏదైతే తదాసు దేవతలు ఉంటారు చూసారా, వారి యొక్క సిస్టర్సే అశ్విని దేవతలు. అశ్విని దేవతలు అనగానే మనకి వరాలు కురిపిస్తూ ఉంటారు. మీరు ఏదైనా చిన్న పని చేస్తే కూడా ఆ దేవునికి అనుసంధానంగా ఉండేటువంటి వారు అనమాట అశ్విని దేవతలు. మీరు ఆలయానికి వెళ్తారు, ఇంట్లో ఏదైనా దేవుడికి మొక్కుంటారు. ఈ మొక్కునేటువంటిది మన మనసు నుంచి, మన నాభి నుంచి మనం మొక్కుంటాం. ఈ మొక్కునేటువంటి మాటని దేవుడికి అందచేసే వాళ్ళనే అశ్విని నక్షత్రాలు అంటారు అన్నమాట. అందుకే అశ్విని నక్షత్రాలు అనేది మన ఆచార్యులు, పూజారులు, అయ్యవార్లు ఉంటారు కదా, గర్భగుడిలో పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళని అశ్విని నక్షత్ర దేవతలు అంటారు అనమాట. అందజేసేటువంటి వారు అనమాట. అది అశ్విని నక్షత్రం వరకు గొప్ప విశేషం. కాబట్టి ఇంకా ఆ నక్షత్రం వారు ఎలా ఉంటారు, ఇంకా దానికన్నా గొప్పగా ఉన్నట్టే కదా. ఖచ్చితంగా అశ్విని నక్షత్రం వారు అంటేనే చాలా గొప్పవారు. మొండితత్వము, మూర్ఖత్వము, అమాయకత్వము, చలాకితనము, అలానే ఎవరికైనా సహాయం చేయాలంటే ముందుండేటువంటి అన్ని కలగోలుపు వ్యక్తిత్వం అన్నీ ఉంటాయి. కానీ ఎదుటి వారు ఎవరైనా వీళ్ళని అర్థం చేసుకోలేరు. వీరి మనసును కానీ వీరి మైండ్ అర్థం చేసుకున్నారంటే వారి జన్మ భూలోకంలోనే సార్థకం అవుతుంది, ధన్యమైనట్టే ఖచ్చితంగా. ఎందుకంటే అశ్విని నక్షత్రం అంటేనే అంత గొప్పది. అలానే అశ్విని నక్షత్రం వారు ఎక్కడైనా ఉన్నారు కానీ మన ఇంట్లోనే ఉన్నారంటే ఇంకా అదృష్టం ఎట్లా ఉంటుంది. మనం ఎన్ని రకాల కర్మలు పాపాలు చేసినప్పుడు వారి చేతి నుంచి డబ్బులో లేకపోతే ఏదైనా తినేదో తీసుకుంటే మన కర్మలు పాపాలని కూడా వెళ్ళిపోతాయి. ఇంట్లో ఎవరికైనా ఆ స్థుతి బాగలేకపోతే, ఆరోగ్యం సమస్య వచ్చింది అనుకోండి, ఇంటి పక్కన కానీ, ఇంటి ఎదురు కానీ, ఇంటి పైన కానీ, ఇంటి కింద కానీ ఎవరైనా అశ్విని నక్షత్రం వారు ఉన్నారనుకోండి, మనకు తెలిసిన మన బంధుమిత్రులు అశ్విని నక్షత్రం ఉన్నారనుకోండి, వారి చేతి నుంచి ఈ పెట్టి పచ్చళ్ళు ఉంటాయి, రేగి పచ్చళ్ళు ఉంటాయి, నిల్వ ఉండే పచ్చళ్ళు ఉంటాయి కదా, చింతకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి ఉంటాయి కదా, వారి చేతి నుంచి నెయ్యి కానీ, ఆవకాయ పచ్చడి కానీ, లేకపోతే అన్నం కానీ తీసుకొని తిన్నారు అంటే వీరికి ఎన్ని రోగాలున్నా కొంతమేర ఉపశమనం జరుగుతుంది. అంత గొప్ప హస్తవాయి అనమాట వారిది. అంత అశ్విని నక్షత్రం వారికి జీవితానికి వచ్చేటప్పటికి కొంచెం ఒడిదుడుకులు అటు ఇటుగా ఉంటుంటారు అనమాట. ఎందుకంటే మంచి వారికి ఎప్పుడు కష్టాలు ఉంటాయి. అదేవిధంగా ఈ అశ్విని నక్షత్రం వారికి ఆ కష్టాలతోనే పరిగెడుతూ ఉంటుంటారు. అయితే మీరు ఇక్కడ అన్నారు కాబట్టి సార్, యాక్చువల్గా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళు ఏ వయసులో స్థిరపడతారు, ఏదైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఏ రంగంలో వీళ్ళు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు? అలానే అశ్విని నక్షత్రం వారు ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఇక ఈ రంగం ఇన్ని వయసు అనేది ఏం లేదు. స్త్రీలు అయితే కనుక 12 సంవత్సరాల నుంచి వారి యొక్క జీవన శైలి కొనసాగిస్తూనే ఉంటారు. ఎక్కువగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ లో కనిపిస్తుంటారు అశ్విని నక్షత్రం వారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదన్నా ఊరకనే వచ్చినటువంటి డబ్బు కానీ, ఆదాయాలు కానీ, పూర్వీకుల ఆస్తులు కానీ వచ్చినప్పటికీ కూడా వారు పెద్దగా వాటిని పరిగణలో తీసుకోరు. ఉన్నదంటే ఉన్నదనుకుంటారు తప్పితే వాటిని పెద్దగా పట్టించుకోరు. వీరు చేసే కష్టం, వీరు కష్టపడితేనే వారు తినడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఉంటారు. వాళ్ళు సంపాదించిన దానిలో దానం చేయాలని చూస్తారు కానీ ఏదో పెద్దల ఆస్తులు ఉన్నాయి కదా దానం చేయాలని చూడరు. అలాంటి వాళ్ళకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇంట్లో వాళ్ళు, కొలీగ్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ మోసం చేస్తారు. వీరి చేత నుంచి వనరులు పొందుతూ వీరినే మోసం చేస్తూ ఉంటారు. అలాంటి స్త్రీ పురుషులకు ఇరువురికి కూడా 12 సంవత్సరాలకే స్త్రీకి మంచి ఆలోచన వచ్చింది, నైపుణ్యం వస్తుంది. ఆలోచనతోనే సంపాదించేటువంటి గుణగణాలు ఉంటాయి. పురుషుడికి అయితే మాత్రం 22 సంవత్సరాల దాకా వరకు వాళ్ళకి కొంచెం శాపాలు ఉంటాయి సంపాదించుకునే విషయంలో. కాబట్టి అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో 22 సంవత్సరాల నుంచి కొంచెం చదువుకుంటూ అయినా, చదువు తగ్గు లేకపోయినా కూడా 22 సంవత్సరాలకి మంచి స్థానానికి వెళ్ళేటువంటి స్థాయిలో ఉంటారు. ఎప్పుడైతే వీరు స్థానానికి వెళ్తుంటారో ఆ స్థాయికి వెళ్ళేటప్పుడు వీరికి ఖచ్చితంగా తగ్గుతారు, కాలికి బలపంలాగా తగులుతారు అనమాట. వారిని నమ్మడం వలన నష్టపోతారు, మోసపోతారు, ఇబ్బంది పడతారు, పార్ట్నర్షిప్ అంటారు, దాంట్లో మోసం చేస్తారు, మళ్ళీ కొలుక్కోలేరు.
అలా వీరికి 3 సార్లు అవకాశం వస్తుంది. అది ఒక గొప్ప విశేషం. ఓకే ఓకే అశ్విని నక్షత్రం వారికి స్త్రీకైనా పురుషుడికైనా 3 సార్లు అవకాశం వస్తుంది. 3 గండాలు ఉంటాయి. ఓకే ఈ 2 కలగలుపుగా ఉంటాయి అనమాట. చెడు మంచి 2 ఉంటాయి. ఓకే ఈ గండాలు అయితే 17వ సంవత్సరంలో ఒకసారి వస్తుంది, 22లో ఒకసారి వస్తుంది, 29లో ఒకసారి వస్తుంది. స్త్రీకి అయితేనేమో 39లో ఒకసారి వస్తుంది. ఓకే 29లో పురుషుడికి, 39లో స్త్రీకి వస్తుంది. 17, 22 సేమ్ గా ఉంటాయి. ఓకే అలానే వీరికి లవ్ ఉంటుంది, డీప్ లవ్ ఉంటుంది. కానీ స్త్రీలకైతే లవ్ సక్సెస్ అవ్వదు. ఓకే పురుషుడికైతే ఒక 30%, 33% మాత్రమే సక్సెస్ అవుతుంది. తర్వాత అంతా కూడా 9 ముక్కులానే ఉంటుంది. మాట్లాడితే ఏమవుతుందో, మాట్లాడకపోతే ఏమవుతుందో, గొడవ పెట్టుకుంటే వెళ్ళిపోద్దని భయం. ఇవన్నీ కూడా ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంటారు ఎదుటి వాళ్ళ గురించి. అయ్యో వారికి నేనేం చేయలేకపోయాను. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు. నాకు ఒకళ్ళు చేయలేదని బాధపడతారు తప్పితే నేను ఒకళ్ళు చేయలేకపోయానని బాధపడుతుంటారు. అది అశ్విని నక్షత్రాల గొప్ప విషయం. మనము మనకంటే కూడా అవతల గురించి కొంచెం ఎక్కువ ఆలోచించే లక్షణాలు ఈ నక్షత్రం వాళ్ళకి మనకు కనిపిస్తుంది. దాంతోపాటు సరే అయితే వీళ్ళకి ఎవరి వల్ల ఎక్కువగా నష్టాలు జరుగుతుంటాయి? ఏ నక్షత్రం వాళ్ళ వల్ల ఎక్కువగా నష్టాలు జరుగుతుంటాయి లేదా మోసపోతూ ఉంటారు? ఖచ్చితంగా అండి, బంధుమిత్రులు. అశ్విని నక్షత్రం వారికి బంధుమిత్రుల నుంచి బాగా నష్టపోతూ ఉంటారు. బయట ఫ్రెండ్స్ గురించో లేకపోతే ఇంకా తెలిసిన కొలీగ్స్ గురించో కాదు, బంధుమిత్రుల గురించి, అది కూడా కజిన్స్, అన్న తమ్ములు, చెల్లెలు, అక్కల ఇలాంటి వాళ్ళ గురించే ఖచ్చితంగా మోసపోతుంటారు. లేదండి మీరు ఏదో కరెక్ట్ కాదు, నేను పనాల వాళ్ళ మోసపోయాను, నేను మా అక్క గురించి, మా చెల్లి గురించి, అన్న గురించి కాదండి, వాళ్ళు చాలా మంచోళ్ళు అంటారు. వారికి మధ్యలో వీరుంటారు, వీళ్ళు కనపడరు. ఓకే గుప్తం. అన్నతమ్ములు చెయ్యేస్తేనే, హ్యాండ్ ఉంటేనే, హస్తవాయు ఉంటేనే వాళ్ళు మీ మీదకి వస్తారు. అది గమనించుకోవాలి మనం. ఖచ్చితంగా ఫైనల్ గా చూసుకున్నప్పుడు అయితే మాత్రం అన్న తమ్ములు, కజిన్స్, సిస్టర్స్ ఇలాంటి వాళ్ళ వల్లనే వీరు మోసపోతూ ఉంటారు. కాబట్టి మనం ఎంత సంపాదిస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది, ఏదైనా కావాలంటే సహాయం చేయాలి, కానీ మనం ఏంటనేది మన సీక్రెట్స్ ఏది కూడా ఎదుటి వారికి వెల్లడించకూడదు. అది చాలా ప్రమాదకరం. అయితే అంటే వీళ్ళు జనరల్ గా ఈ నక్షత్రం వాళ్ళు ఏ రంగాల్లో ఎక్కువగా రాణిస్తారంటారు? అందులో మేషరాశిలోనే ఉంటుంది అశ్విని నక్షత్రం. కాబట్టి ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు కూడా మంచి సానుకూల పడేటువంటి దాంట్లో బాగానే ఉంటారు. అలానే ఇనుము, ఇటుక, ఇసుక లాంటి వాటిలో అయితే, కన్స్ట్రక్షన్ లాంటి వాటిలో, రియల్ ఎస్టేట్, రైతులుగా అయితే మాత్రం ఇంకా బాగా నైపుణ్యం పొందుతారు వీరు. రైతులుగా అయితే వీరికి పంట భూములు పండించే దాంట్లో మెట్ట భూములు అని అంటారు. కంది, మిరప, పత్తి ఇలాంటి మెట్ట భూములు పండించే పంటల్లో కూడా వీరు చాలా నైపుణ్యం పొంది ఉంటారు. రైతే రాజు కదా అనే నిదానాన్ని అయితే వీరు ఖచ్చితంగా కరెక్ట్ గా కష్టపడితే, ఎవరి మాటలు వినకుండా వీరికి బుద్ధికి, వీరి మనసుకు వచ్చినటువంటిదిగా చేసుకుంటూ పోతే, నష్టపోయినా లాభమైన వీరే పడతారు. ఇంకోరు చెప్పింది అయితే మాత్రం ఖచ్చితంగా నష్టమైపోతారు, లాభం అయితే రాదు. అలానే అయితే వీళ్ళకి ఉద్యోగం ఎలా ఉంటుంది సార్? అంటే ఉద్యోగం అంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం, ఏ రంగాల్లో వీళ్ళు రాణించగలరు? వీరు 2వ పాదం 3వ పాదంలో పుట్టిన వారైతే గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయొచ్చు. అశ్విని నక్షత్రం 2, 3 పాదాలు పుట్టిన వారికి గవర్నమెంట్ రంగాల్లో ప్రయత్నం చేయొచ్చు. 22 నుంచి 29 సంవత్సరాల లోపు ఎప్పుడైనా రావచ్చు. బ్యాంకింగ్, మార్కెటింగ్, అలానే గవర్నమెంట్ సంబంధించినటువంటి వైట్ కాలర్ జాబ్స్ కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళు రాణిస్తారు. ఆ రంగాల్లో అయితే వీరు బాగానే ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఇప్పుడు మీరు అన్నారు శత్రువులు ఎక్కువగా ఉంటారన్నారు, ఇట్లాంటి వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటారు? ఏమైనా రెమెడీస్ చెప్పగలరా? అలానే ముందుగా ఈ అశ్విని నక్షత్రం గురించి మనం మాట్లాడుకోవడం చాలా గొప్ప విశేషం. కాబట్టి గొప్ప వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మనకు కూడా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. అలానే అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా నమ్మదగిన వ్యక్తులు. అలానే మనం అనుకున్నటువంటి రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. అలానే 10 మందికి సహాయం చేయాలనేటువంటి గుణం ఉన్న వారు ఎప్పుడైనా సక్సెస్ అవుతూ ఉంటారు. అశ్విని నక్షత్రాలు వాళ్ళు కష్టపడ్డా ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కాబట్టి అశ్విని నక్షత్రం వారికి ఆ పరిహారం అనేది కూడా చేసుకుంటే, నరదిష్టి, నరఘోష చాలా ఎక్కువగా ఉంటాయి వారికి. పుట్టడంతోనే వారికి మొదటి పాదంలో పుడితే తల్లికి, 2వ పాదంలో పుడితే తండ్రికి, 3వ పాదంలో పుడితే ఏముండదు, 4వ పాదంలో పుడితే బిడ్డకి కొంచెం గండాలు శాపాలుగా ఉంటాయి. అవి పుట్టగానే 31వ రోజు లోపున వారు నవగ్రహాలకు శాంతి హోమం, శాంతి పూజ చేయించుకోవాలి. కొంతమందిలో మేషరాశి వారికి పునర్జన్మ ఉంటుంది, కొంతమందిలో మోక్ష జన్మ ఉంటుంది. కాబట్టి 2, 3 పాదాలు పుట్టిన వారికి పునర్జన్మ ఉంటుంది, 4వ పాదాలు పుట్టిన వారికి మోక్ష జన్మ ఉంటుంది. వారికి అంటే పితృదోషాలు కూడా సంగ్రహించేటువంటి ఉంటుంది. అలాంటి దోషాలతో ఉన్న వారికి ముందుకు వెళ్ళలేదు ఏ పనులు కూడా. ఏ చేసిన ముందుకెళ్ళదు, సరైన సమయం పెళ్లిళ్ళు అవ్వు, ఎవరొకరి ద్వారా మోసపోతూ, నష్టపోతూ, ఇబ్బంది పడుతూ ఉంటుంటారు అన్నమాట. అలాంటి వారందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా దానికి మించి ఉన్నది
అసలు ఏం అవ్వట్లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నేను ఉన్నాననే నాకే గుర్తుకు రావట్లేదు, ఏదో నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నాకు అర్థం కావట్లేదు, అందరూ దూరం అవుతున్నారు, అన్ని నాకు దూరం అవుతున్నాయి అనుకుంటే గనక ఖచ్చితంగా అది నక్షత్రాల సమస్య కాదు, దశాంతర సమస్య కాదు. అలానే వీరికి కలిసి వచ్చే దశ కూడా కుజ మహాదశ బాగా కలిసి వస్తుంది, రవి మహాదశ వీరికి ఇంకా బాగా కలిసి వస్తుంది జీవితంలో ఎదగాలంటే కూడా. ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి అయితే 4 పాదాలు ఎప్పుడు పుట్టినా కూడా 18వ సంవత్సరం నుంచి 27వ సంవత్సరం లోపు ఈ యొక్క రవి మహాదశ నడుస్తుంది వీరికి. ఆ రవి మహాదశలో అయితే వీరికి అద్భుతంగా యోగాలు ఉంటాయి. ఆ రవి మహాదశ వీరికి యోగించట్లేదు అంటే ఒకటి వారికి ప్రకృతి నుంచి దోషాలా, లేకపోతే ఎవరైనా వీరిపైన చేయించినటువంటి దోషాలా, లేకపోతే పాత కర్మలేమన్నా వీరికి ఎంటాడుతున్నాయా, ఇవి చూసుకోవాలి. ఇవి గ్రహించుకొని సమీపంలో ఇక్కడ గురువు ఉంటే కనుక గురువుని సంప్రదిస్తే నిజంగానే జాతక ప్రకారంగా ఉందంటే, నాకు నక్షత్రాల ప్రకారంగా ఉందంటే ఆ ఒక గ్రహాలకి స్థితిగతులు చేసుకోవచ్చు. లేదు అంటే కనుక వారికి ఏదో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పరిష్కార మార్గం అయితే వారికి చూపించాల్సిందే. అలానే పరిహారాలు అయితే వీరికి జీవితకాలం కూడా వీరికి కలిసి వచ్చే కలర్ ఏంటంటే కనుక పింక్, ఆరెంజ్, రెడ్, ఈ 3 కలర్స్ వీరికి అద్భుతంగా పనికొస్తాయి. జీవితకాలం కూడా వీరికి లక్కీ కలర్స్ అన్నమాట ఇవి. అలానే వీరికి లక్కీ నెంబర్ 7, 5. ఈ 2 నంబర్లు చాలా జోష్ నెంబర్స్. 7 అంటే వీరికి జోష్ అనమాట, కేతువు సంబంధించిన నెంబర్. 5 అంటే వీరికి బుధుడికి సంబంధించిన నెంబర్. వీరిద్దరు కూడా వీరికి ఆదాయ వనరులు తీసుకొస్తూ ఉంటారు. ఈ రియల్ ఎస్టేట్ కానీ భూమికి సంబంధించిన విషయాలు కానీ చేసేటప్పుడు 5 నెంబర్ తీసుకోవాలి. ఇంకేదైనా రియల్ ఎస్టేట్ ఏదైనా సాఫ్ట్వేర్ రంగం కానీ ఏదైనా బిజినెస్ ఫీల్డ్ కానీ 7 తీసుకోవాలి. ఆ 2 కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. మరొక విషయం కూడా ఏంటంటే 7 అంటే ఒకటి కేతు వస్తుంది, ఒకటి రవి ఫ్రెండ్ 7 కాబట్టి వీరిద్దరు కూడా వీరికి అదురుగా ఉంటారు. కాబట్టి ఏ రంగంలోనూ వీరు రాణించేదాకా ఉంటారు. అలానే వీరికి కలిసి వచ్చే దిక్కు దక్షిణం దిక్కు చాలా గొప్పగా ఉంటుంది. వీరికి తూర్పు దిశ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తూర్పు ఆగ్నేయం వీరికి ధనస్థానం. ఎక్కడైనా డబ్బు దాచిపెట్టుకోవాలన్నా కూడా ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయం అంటే కిచెన్ లో ఆగ్నేయం మూలలో ఇనపెట్టి కానీ బీరువాలు కానీ పెట్టుకోవాలి. లేదంటే బెడ్రూమ్, హాల్, డైనింగ్ ఇవన్నీ కూడా మనకి ఆగ్నేయం అయితే వస్తాయి. అలాంటి ప్లేసెస్ లో వీరు డబ్బు దాచుకున్నా, వీరు ఆదాయ వనరులు పెట్టుకున్నా కూడా వీరికి కలిసి వస్తుంది. అలానే వీరికి నరదిష్టి, నరఘోష పోయేదానికి ప్రతి 15 రోజులకు ఒకసారి అమావాస్య పౌర్ణమికి అయినా సరే ఒక కొబ్బరికాయ తీసుకోవాలి. మనం దేవునికి కొట్టే కొబ్బరికాయ ఒకటి తీసుకొని వీరి తల చుట్టూ 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ తీసుకొని ఆ కొబ్బరికాయని పగల కొట్టకుండా ఎక్కడ పారేటి నీటిలో కానీ పొదలగొన్న చెట్లలో కానీ రోడ్డుకి ఇరువైపులు కానీ వేసేసుకుంటూ ఉండాలి. అలానే మంచి గుమ్మడికాయ కాకుండా బూదురు గుమ్మడికాయ ఉంటుంది. ఈ బూదురు గుమ్మడికాయ కర్పూరం పెట్టేసి, మంచి గుమ్మడికాయ తీయవద్దు, బూదురు గుమ్మడికాయ కర్పూరం పెట్టేసి వీరికి వీరే ఒక 7 టైమ్స్ దిష్టి తీసుకోవాలి. ఎప్పుడైనా పౌర్ణానికి లేదా అమావాస్య రోజున ఇది ఏదైనా చేసుకోవచ్చు. అది తీసేసుకుని పగల కొట్టకుండా తీసుకెళ్లి ఎక్కడ నీటిలో కానీ పొదలగొన్న చెట్లు కానీ పెట్టేసేయాలి. ఈ 2 చేసుకుంటూనే అమ్మవారికి ఎక్కువ కొలుచుకోవాలి. వీరికి ఇష్టదైవం, కులదైవం కానివ్వండి, నక్షత్రానికి అధిపతి దైవం కానివ్వండి విష్ణుమూర్తి, దుర్గామాత. ఈ వీరిద్దరికి కూడా ఎప్పుడైనా కుంకుమర్చన కానీ పొట్టు వస్త్రాలు సమర్పించడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇక వీరికి నైవేద్యం అంటే వడపప్పు, పానకం. మీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కావట్లేదంటే, ₹1,00,00,000 నష్టపోయినా సరే, 10 కోట్లు నష్టపోయినా సరే, పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి పనికిరావు. ఒకవేళ ఏదైనా వీరిని మోసం చేసినా సరే రాములవారి ఆలయంకి వెళ్ళాలి, వడపప్పు పానకం నైవేద్యం పెట్టాలి. వీరికి ఆటోమేటిక్ గా దారి దొరుకుతూ ఉంటుంది. వీరు ఎక్కువగా స్త్రీలు కనుక తలలీలాలు దేవునికి సమర్పించకూడదు. మొక్కుబడి ఉంటే 3 కత్తులు ఇచ్చుకోవాలి. ఏ రాశి వారైనా తలలీలాలు సమర్పించకూడదు. 3 కత్తులు ఇచ్చుకుంటే చాలా మంచిది అనమాట స్త్రీలు అయితే కనుక. అలానే ఎప్పుడు పడితే అప్పుడు మొక్కుబడులు కూడా పెట్టుకోకూడదు. ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామికి ముడుపు కట్టుకుంటే అన్ని రకాల ఆర్థిక సమస్యలు వీరికి తీరితే ఎల్లో కలర్ క్లాత్ లో కట్టుకోవాలి. ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. ఇంకా ఏదైనా సమస్య ఉందంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి సంప్రదిస్తే, ఇంకేదైనా మనకి మర్చిపోయినా, వారికి ఇంకేదైనా సమస్య, అందరికి ఒకేలా ఉండాలని లేదు, ఇంకేదైనా సమస్య పెట్టి పీడిస్తున్నా కూడా ఈ పితృదశ చాలా ఘోరంగా ఉంటాయి. పట్టి పీడిస్తుంటే కూడా వాటికి పరిష్కార మార్గం చూపించే దిశగా అయితే మనం ముందుంటాం కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోవచ్చు. అలానే ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయంటే మన దగ్గరికి రాలేవచ్చు, రాకపోవచ్చు. అలాంటి వారందరికీ కూడా మన దగ్గర చాలా రకాల వస్తువులకి మంత్రోచ్చారణ చేసి ఉంటుంది కాబట్టి ఎవరికైనా మనం ఆ వస్తువు ద్వారా కూడా క్యూర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే కనుక వారికి మన వద్ద నుంచి వారి చెంతకి చేర్చే సదవకాశం కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే కూడా ఆ విధంగా మనం వారికి ఏదైనా చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే అందరికీ ఏంటంటే గురువు గారు చెప్పినట్టుగా ఈ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా మంచి వాళ్ళు అంటున్నారు. అలాగే ఎటువంటి సమస్యలున్నా, లైక్ ఈ నక్షత్ర దోషాలు కానీ ఏమైనా ఉంటే గురువు గారిని ఒకవేళ ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గురువు గారిని సంప్రదించాలంటే కింద నంబర్ ఉంటుంది, ఆ నంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ అండి.